కాయ కష్టం చేసి పంట చేతికి వస్తుందో రాదు అనే ఆందోళనతో ప్రతి ఏటా వ్యవసాయ జూదమాడి రైతన్నలతో పాలక ప్రభుత్వాలు కూడా గేమ్స్ ఆడుతున్నాయి. ఎన్నికల సమయంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఊదరగొట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ కొర్రికి ఉన్న దారులను వెతుకుతూనే ప్రచారం ఊపందుకుంది. ప్రతి రైతు రుణాలను మాఫీ చేస్తామన్న ఆనాటి మాటలు ఇప్పుడు గోదాట్లో కలిపేందుకు దారులు వెతకడం రైతన్నలో ఆక్రోశం పెళ్లిబీకుతోంది. ఎండనక వాననక కష్టపడ్డోళ్ల రుణాలు మాఫీ చేయడానికి చేతులు రావట్లేదా అని ప్రశ్నిస్తున్నారు. రైతు రుణమాఫీపై జరుగుతున్న డొంక తిరుగుడు ముచ్చట్లపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. అధికారం రాకముందు ఓ లెక్క, అధికారం వచ్చాక మరో లెక్క అన్న చందంగా తయారైంది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అని చెప్పవచ్చు. ఎన్నికల ముందు 2023 ఎన్నికల ముందు సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి పిసిసి అధ్యక్ష హోదాలో కొన్ని హామీలు గుప్పించారు. దానిలో ప్రధానంగా రైతు రుణమాఫీ, ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం, దాంతో రైతులు నమ్మడం ఇవన్నీ కూడా జరిగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత 15 రోజుల నుంచి కూడా రుణమాఫీ ఏ ప్రాతిపదికన రద్దు చేయాలి అనేది మీడియాలలో కొంత లీకులమయం కొనసాగుతున్నాయి. వాస్తవంగా గత వారం నుంచి కూడా రుణమాఫీ విధి విధానాల మీద చర్చలు జరుగుతున్నా ఇంతవరకు ప్రభుత్వం నుంచి మాత్రం క్లారిటీ మాత్రం రాలేదు. ప్రధానంగా కొన్ని పత్రికల్లో వచ్చిన అంశాలు ఏదైతే ప్రభుత్వం నుంచి లీకులనే మనం భావించవచ్చు. ఎందుకంటే పలానా విధి విధానాలంటే చర్చ ఎలా జరుగుతుంది, పలానా అంశాలంటే రైతుల నుంచి ప్రజల నుంచి వస్తున్న సానుకూల ప్రతికూల ఇవన్నీ కూడా బేరీ వేసుకొని రుణమాఫీకి ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కానీ మీడియాలో వస్తున్న కథనాలు చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే రైతులకు రుణమాఫీ వర్తించదు అనేది ఒకటి. రెండవది వైట్ రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీకి అర్హులు, ఇది రెండో అంశం ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే రుణమాఫీ రద్దు, ఇది మూడో అంశం. ఇలా రకరకాల వండి వారుస్తున్న అంశంలో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రైతుల బాధలు కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక రైతు తన కొడుకునో తన కూతురునో చదివించాలంటే బ్యాంకుల ద్వారా రుణం పొందితే తప్ప సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే సామాన్య రైతులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఐటీ రిటర్న్స్ ఉన్నాయో ఐటీ రిటర్న్స్ ద్వారానే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ ఒక 5,000 3,000 10,000 ఒక 5 లక్షల లోపు ఏదైతే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి తమ పిల్లల భవిష్యత్తు కోసం ఐటీ హోల్డర్గా రుణాలు పొందుతున్నారు. అది జరుగుతున్న సిస్టమ్. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే ప్రతి రైతు కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించిన వాడు కాదు, కేవలం వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇక రెండో అంశం ఏంటంటే వైట్ రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీకి అర్హత అనేది ఒక క్లాజ్ పెట్టాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రతి ప్రభుత్వం మూర్ఖత్వంతో మొండితనంతో వ్యవహరిస్తుండడానికి ప్రధానమైన తర్కణం వైట్ రేషన్ కార్డు. రాష్ట్రంలో ఉన్న లక్షలాది వైట్ కార్డులలో 90% మంది వైట్ కార్డు హోల్డర్స్ కేవలం ఒక వైద్య నిమిత్తమో లేకపోతే ఇతరత్ర ఏదైతే ఉన్నాయో తప్ప వైట్ రేషన్ కార్డు ద్వారా అటు కిరోసిన్ అంత గతంలో ఉన్న పంచదార కందిపప్పు బియ్యము తీసుకొని బతికే పరిస్థితుల్లో ఎవరు కూడా లేరు. కేవలం ఆరోగ్యశ్రీ లాంటి పథకం ఒక 5 లక్షల 10 లక్షలు ఏదైతే కటాఫ్ ఉందో ఆ కటాఫ్ వినియోగించుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు వైట్ రేషన్ కావాలని చెప్పేసి గతంలో సామాన్య కూలీ దగ్గర నుంచి 100 కోట్ల ఆస్తి పనులు ఉన్న పట్టణ ప్రాంతాల్లో చాలామంది వైట్ రేషన్ కార్డు వల్ల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది ప్రతి నెల సివిల్ సప్లై ద్వారా మిస్యూజ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని పక్కకు పెట్టి వైట్ రేషన్ కార్డు ఉంటేనే మేము రుణమాఫీ చేస్తామంటే అసలు 90% మందికి వైట్ రేషన్ కార్డు ఉన్న 90% మంది 100 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు. వాటిని సంస్కరించకుండా రుణమాఫీ విషయంలో ఏదో ఒక కొర్రి పెట్టి ఏదో కొండనాలకి మందేస్తే ఉన్ననాలకి ఉండే చందంగా రుణమాఫీ విషయాలలో ఎత్తులపై ఎత్తులు ఎలా తెగ్గొట్టాలి ఎలా ఎగ్గొట్టాలి అనే చర్చ కన్నా ఆ రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఒక్కొక్క రైతు కుటుంబానికి అని చెప్పి ప్రకటించే నేపథ్యంలో ఇవన్నీ తీసేసి ఉద్యోగస్తులు అంటారా, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులు నెలకు 1,00,000 1,50,000 2 లక్షల రూపాయలు జీతం తీసుకుంటారు, అటువంటి వాళ్ళు సంస్కరించండి. లేదా ప్రతి ఏటా 10 లక్షలు 20 లక్షలు ఐటీ కట్టి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళని సంస్కరించండి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు పిల్లల చదువుల కోసం
ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వాళ్ళని కూడా ఈ కేటగిరీలో కలిపితే రైతులు అన్యాయం అయిపోతారు. దాంతోపాటుగా వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని అంటే అది కూడా ఆత్మహత్య సాదృశ్యం. ఎందుకంటే 90% మంది వైట్ రేషన్ కార్డు కేవలం మీలాంటి మీ ప్రభుత్వాలు ప్రకటించే పథకాల ఆశ కొద్దీ వాటిని దాచిపెట్టుకుంటారు. ఆ బియ్యమే మిస్యూజ్ అయ్యి బ్లాక్ మార్కెట్లో పోయి మళ్ళీ తిరిగి సివిల్ సప్లైకో లేదా సిఎంఆర్ రైస్ కింద మళ్ళీ మిల్లుల్లోకి వచ్చి మళ్ళీ మిల్లుల ద్వారా అంటే కేవలం సైక్లింగ్ జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ధాన్యం మరాడించట్లేదు. దాంతోపాటు ఎఫ్సీ కూడా వీళ్ళన్నీ కూడా ఒక పెద్ద ప్రీ ప్లాన్డ్ మాఫియా నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు వైట్ రేషన్ కార్డు అన్నింటినీ రద్దు చేసి నిజమైన అర్హత కలిగిన గ్రామీణ ప్రాంతాల్లో లేదా పట్టణ ప్రాంతాల్లో ఉన్న కడు పేదరికం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకు ఒక కార్డులు ఇస్తే వాళ్ళకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటే వాళ్ళు అందుకునే ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ 100 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఇంకా వైట్ రేషన్ కార్డు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి వాటిని సంస్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. దాంతోపాటుగా రుణమాఫీ మీద డొంక తిరుగుడు విధానాలు కనుక పెడితే మాత్రం ప్రభుత్వంకి ప్రజల నుంచి వ్యతిరేకత మాత్రం గ్యారంటీగా ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రైతులు చాలా ఆశలు పెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి ఒక 70% మందికి రుణమాఫీ చేసి మిగతా 30% మందిని గాల్లోకి వదిలేశారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక గత ప్రభుత్వంలో కనుక రుణమాఫీ పొంది ఉండుంటే అటువంటి వాళ్ళని సంస్కరించి ఒరిజినల్ రుణమాఫీ ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది. ఈ విషయంలో కనుక ఏదైతే కప్పదాటు వ్యవహారం లేకపోతే గోడమీ పిల్లి వాటర్ కింద విధి విధానాల రూపకల్పనలో రైతులు ఇబ్బంది చేస్తే మాత్రం రైతు నుంచి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే రుణమాఫీ అనేది మీరు ₹2,00,000 రుణమాఫీ చేస్తారా అవి చేయండి. విధి విధానాలు అంటారా ఉద్యోగస్తులా సంస్కరించండి. 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కట్టి ఐటీ వల్ల సంస్కరించండి. కానీ పిల్లల చదువుల కోసం ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే రైతులను కూడా ఈ కేటగిరీ కింద కడితే మాత్రం అసలు మీరు రుణమాఫీకి అర్థమే మారిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ విషయంలో స్పష్టంగా క్షేత్రస్థాయిలలో రైతు సంఘాలతో కానీ రాజకీయ నాయకులతో కానీ లేదా గ్రామ స్థాయిలలో గ్రామ సభలు పెట్టి ఏ కేటగిరీ కింద ఎవరిని రుణమాఫీ చేస్తే బాగుంటుందనే విషయంలో క్లారిటీ ఇస్తే మాత్రం చాలా బాగుంటుంది. లేకపోతే మళ్ళీ గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏదైతే ₹1,00,000 రుణమాఫీ పేరుతోటి 4 సంవత్సరాలు టైంపాస్ చేశారో ఇదే తరహాలో మీరు టైంపాస్ చేస్తే మళ్ళీ తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ఆల్రెడీ మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో 38,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి లెక్కలేసారు. ఆ లెక్కలు తగ్గట్టుగా రుణమాఫీ చేయాలి తప్ప ఏదో రుణమాఫీని ఇంకా తగ్గించాలి ఏదైతే బరువు తగ్గియాలి అయితే ఈ 35,000 కోట్లని 10,000 కోట్లు 15,000 కోట్లు సంస్కరిస్తే బాగుంటుందని ఒక ఆలోచనని మానుకొని ఒరిజినల్ రైతులు ఎవరైతున్నారో రైతు వారీగా రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ రద్దు చేసి రైతులకు వెన్నుదన్నుగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉంది.